సో ఈ మధ్య సెమెన్ అనాలిసిస్ అనేది ఆటోమేటెడ్. సో మెషిన్ త్రూ తెలుసుకోవడం, అలాగే మనుషులు చేయడం. ఈ 2 టైప్స్ ఉంటాయి. సో ఈ 2 టైప్స్‌లో ఏది బెస్ట్? డిఫరెన్సెస్ ఏంటి రెండిట్లో? అదనేది డిస్కస్ చేద్దాం. సో మెషిన్ త్రూ వచ్చేది ఏంటిదంటే ఫాస్ట్‌గా వస్తుంది. మనకు రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది. ఎస్పెషల్లీ స్పెర్మ్ కౌంట్ ఎంతుంది? కదలికలు కరెక్ట్ ఉన్నాయా లేదా? ఇవి మనకు తొందరగా తెలిసిపోతూ ఉంటుంది. కాకపోతే కొన్ని ఏటిపికల్ ప్రాబ్లమ్స్ లేకపోతే మార్ఫాలజీ చాలా తక్కువ ఉండడం. మార్ఫాలజీ అంటే తల, తోక కరెక్ట్ ఉండకపోవడం, కొందరికి 2 తలలు వీర్యంలో కనిపియడము, స్పెర్మ్‌లో 2 తలలు ఉండడము, తోక కనిపియకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అనేది కొందరికి కనిపిస్తుంది. సో మార్ఫాలజీ అనేది డిటెక్ట్ చేయడానికి అది మనుషులు చేస్తే ఇంకా బెటర్. ఇంకొకటి ఏంటంటే మెషిన్ అనేది స్టాండర్డైజ్డ్ ఉంటుంది. సో ఇద్దరు మనుషులు చేసే దాంట్లో తేడా వస్తుంది. ఒకరు చేసే కౌంట్ ఎక్కువ రావచ్చు, ఒకరు చేసే తక్కువ కావచ్చు. కానీ మెషిన్‌లో ఏంటంటే స్టాండర్డైజ్డ్ ఉంటది కాబట్టి కౌంట్ అనేది మారదు. సో అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ ఇది కౌంట్ అనేది వచ్చిందనుకోండి, మీరు మెషిన్‌లో పదే పదే పెట్టినా అదే వస్తూ ఉంటుంది. ఇంకొకటి మనకు మెషిన్‌లో లేబర్ అవసరం లేదు. సో స్కిల్డ్ పర్సన్ ఉండడం అవి అవసరం లేదు. మెషిన్‌లో మనకు మామూలు బ్లడ్ టెస్ట్ ఎట్లా చెక్ చేస్తారో అలాగే ఏస్తే రిజల్ట్స్ వచ్చేస్తాయి. అండ్ ఈ రిజల్ట్స్ ఈవెన్ హైయర్ కాలిక్యులేషన్స్, సో స్పెర్మ్ మోటిలిటీ ఇండెక్స్ గాని అట్లాంటి పెద్ద పెద్ద కాలిక్యులేషన్స్ కూడా తొందరగా వస్తూ ఉంటుంది. రెడీమేడ్ ఆన్సర్స్ ఉంటాయి అన్నట్టు. అదే మనుషులు చేశారనుకోండి టైం పడుతుంది. అన్నీ కరెక్ట్‌గా చూసుకోవాలి. కాలిక్యులేషన్స్‌లో ఏమైనా ఎర్రర్స్ ఉండొచ్చు. సో కాంప్లెక్స్ కేసెస్ ఏమైనా ఉంటే ఎప్పుడైనా మనుషులు చేస్తే బెటర్. ఇన్ ఎ వే ఒకవేళ ఐవీఎఫ్‌కెళ్తున్నారో ఆర్ ఏమైనా కౌంట్, మార్ఫాలజీలో తేడా ఉంది అంటే రెండిట్లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్. థాంక్ యూ.